హాయ్ ఫ్రెండ్స్. సండే స్పెషల్ చేపల పులుసు అండి ఈరోజు. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే చింతపండు నానబెట్టుకోవాలి. కడిగేసి వాటర్ పోసి పక్కన పెట్టుకున్నానండి చింతపండు పులుపు కోసం. తర్వాత కళాయి తీసుకొని మిక్సీ పట్టుకోవడానికి ఆనియను, వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలోకి ఆయిల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్, వెల్లుల్లిపాయల పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటాని పూరి చేసుకొని టమాటా పూరి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇది బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా నీస్గా స్మెల్ రాకుండా కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుపుని వేసుకోవాలి. చింతపండు పులుపు బాగా మరిగిన తర్వాత చేపలు యాడ్ చేసుకోవాలండి. చేపలు ఎక్కువసేపు ఉడకకూడదు కాబట్టి చేపలన్నీ వేసుకొని ఎక్కువ కలపకుండా ఒకసారి గట్టితో అన్నిటిని బాగా ములిగేలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కువ కలపడం లేదండి, చేపలన్నీ విడిపోతాయని. ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి, ఫిష్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. పులుసు కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని తీసుకోవడమే. టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.